కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయిందో దాన్ని ఉద్దేశించుకుని ఏదైతే ఈ 24 నెలల్లో ప్రజలకి ఏదైతే నమ్మకంతో మనకి ఓటేశారో, ఈ ప్రభుత్వాన్ని బలపరిచారో, చరిత్రలో ఎప్పుడు వినని విధంగా మ్యాండేట్ ఇచ్చారో, దానికి వాళ్ళు పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేము అందించినటువంటి సంక్షేమం అవ్వచ్చు, అభివృద్ధి అవ్వచ్చు, సుపరిపాలన అవ్వచ్చు, అవన్నీ కూడా ప్రజలతో డిస్కస్ చేసి వాళ్ళకి తెలియజేయడం కోసం రాష్ట్రంలో 3 ప్రాంతాల్లో, యాక్చువల్గా తిరుపతిలో, అమరావతిలో, విశాఖపట్నంలో 3 రోజులు మేము ఈ మీటింగ్ అనుకున్నాం. కానీ అనుకోని సంఘటన, దురదృష్టమైన సంఘటన నిన్న విశాఖ స్టీల్ ప్లాంట్లో SMS 2లో ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిందో, చాలామంది చనిపోవడం జరిగింది. నిజంగా చాలా బాధాకర విషయం. దాన్ని జరిగిన తర్వాత ఈరోజు మా యువ నాయకులు లోకేష్ గారు, మా మంత్రివర్యులందరూ వెళ్ళటం, కేంద్రం నుంచి కూడా కుమారస్వామి గారు మరియు రామ్మోహన్ నాయుడు గారు కూడా వెళ్ళటం, ప్రభుత్వం తరపున 10 లక్షల రూపాయలు, అలాగే కేంద్రం నుంచి వచ్చే సహాయం అన్నీ కూడా ఇవ్వటం, రాబోయే రోజుల్లో వాళ్ళు కూడా ఆర్థికంగా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు అధికారులకు ఇచ్చారు. ఇంకా ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళకు కూడా మెరుగైన వైద్యం అందిస్తాం. తప్పకుండా వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీలో ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడానికి అన్నీ కూడా చేస్తాం. ఆ తర్వాత 12వ తారీఖున ఏదైతే 3 ప్రాంతాల్లో అనుకున్నాం అన్నీ కలిపి ఇక్కడే ఒక భారీ బహిరంగ సభ, కరెక్ట్గా 2 సంవత్సరాల క్రితం 12వ తారీఖున మేమందరం కూడా క్యాబినెట్ అంతా కూడా ప్రమాణ స్వీకారం చేశాం. అప్పుడు అందరం కూడా మనం విధ్వంసం నుంచి వికాసం వైపు వెళ్తున్న రాష్ట్రాన్ని మనం చూసాం. ఈ 2 సంవత్సరాల్లో ఏదైతే మేము మాట ఇచ్చామో ఎలక్షన్ ముందు, ఏదైతే ప్రజలు కాంక్షించారో అవన్నీ కూడా అమలు చేసిన తీరు ప్రజలకు వివరించడం కోసమే ఈ కార్యక్రమం. ఎందుకంటే మేము మాట ఇచ్చిన సూపర్ 6 చేస్తా ఉన్నాం, 24 నెలలు సూపర్ 24 చేసాం. ఎందుకంటే ప్రతి నెల మీరు చూస్తుంటే ఒక సంక్షేమ కార్యక్రమం చేసాం. ఎప్పుడు ప్రజల్లోనే గౌరవ ముఖ్యమంత్రి గారు నెలకి 10 సార్లు ప్రజల మధ్యలోకి వెళ్ళి వాళ్ళు మమేకమై వాళ్ళ సమస్యలు తెలుసుకుని ఇవన్నీ సత్వరంగా పరిష్కరించే దిశగా ఈ పరిపాలన 2 సంవత్సరాలకు సాగింది. పెట్టుబడులు మనం చూసాం. దేశంలో రూపాయి వస్తే 25.3% పెట్టుబడులు ఈ రాష్ట్రాల్లో వచ్చిన 23 లక్షల కోట్లు పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు, ఉపాధి కల్పించే విధంగా ఎప్పుడు వినండి డిఎస్సీలు అవ్వచ్చు, అలాగే దాదాపుగా రైతులకి 9,000 కోట్ల రూపాయలు అవ్వచ్చు, అలాగే 10,000 మంది తల్లులకి ఖాతాల్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి మేము తల్లికి వందనం ఇస్తామని చెప్పి అందరికీ ఇచ్చాం. మాట ప్రకారంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టి వాళ్ళందరికీ కూడా ఉన్నటువంటి సమస్యల గురించి తెలుసుకొని తల్లి తండ్రి అలాగే టీచర్ల మధ్యలో సమన్వయం చేసుకుంటూ అద్భుత కార్యక్రమం చేసుకుంటూ, అలాగే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది తల్లికి వందనం ఇచ్చాం. ఉచిత బస్సు ఇచ్చాం. ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేసాం. ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో, ఏదైతే గతంలో వాళ్ళు చేసినటువంటి 1.0 రీసర్వేల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ గ్రామాలు అన్నీ కూడా రీసర్వే మళ్ళా చేసి కొన్ని సమస్యలన్నీ కూడా డెఫినెట్గా 1000లో ఇంకా ఒక 10 పుస్తకాలు అంటే 1% 2% ఇబ్బందులు ఉండొచ్చు. ఎందుకంటే గతంలో చేసినటువంటి పాపాలు దానికి మేము సరి చేయాలంటే సమయం పడుతుంది. 97-98% పర్ఫెక్ట్ చేసి ఇచ్చాం, గ్రౌండ్ ట్రూతింగ్ చేసి ఇచ్చాం. అలాగే మేమైతే కొత్తగా అయితే 6,688 గ్రామాలకు రోజులు పట్టింది. దాని తర్వాత చేసే ప్రతి గ్రామంలో కూడా 100% గ్రౌండ్ ట్రూతింగ్ చేసి ఈకేవైసీ ద్వారా వాళ్ళకి మేము ఈరోజు వాళ్ళకి హక్కులు కల్పిస్తాం. ఎందుకంటే ఒక ఎమోషన్, వాళ్ళకి భవిష్యత్తుకి భరోసా, అలాంటి భరోసా కల్పించే విధంగా ఈరోజు మేము రెవెన్యూ కార్యక్రమాలు చేస్తాను. అట్లా ఈ ప్రతి డిపార్ట్మెంట్లో చేసిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రజలకు ఎంత మంచిగా చేశామని చెప్పేసి వివరించే విధంగా ఈ 2 వారాలు కూడా మంత్రులు కూడా వివరిస్తూ ఉన్నారు. ఎక్కడైతే ప్రెస్ మీట్ పెట్టో లేకపోతే ప్రజల దగ్గరికి వెళ్ళొచ్చి తెలియజేస్తారో దాంట్లో భాగంగా ఇక్కడి నుంచి బాగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఎలక్షన్ ముందు చెప్పారో అవన్నీ ఎలా నెరవేర్చారు, ఈ సుపరిపాలన ఎలా ఉంది, ప్రజలకి భవిష్యత్తు, ఎందుకంటే అందరం కూడా కష్టపడేది రాబోయే తరాలు బాగుండాలనేది. ఈరోజు లోకేష్ గారు కష్టపడి విదేశాల గురించి ఈ వేరే రాష్ట్రాలకు వెళ్తున్న ప్రతి ఒక్క పెట్టుబడి కూడా ఈరోజు ఆకర్షించి ఇక్కడ తీసుకొస్తా ఉన్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తా ఉన్నారు? యువత కోసం, రాబోయే తరాల కోసం, అందరం కష్టపడేది వాళ్ళ కోసం. కాబట్టి వాళ్ళకి ఇచ్చే భవిష్యత్తు గురించి ఏదైతే గట్టి ఫౌండేషన్ వేస్తూ ఉన్నారో అదంతా కూడా ఈ సభా వేదిక నుంచి తెలియజేస్తాం. థ్యాంక్ యూ.